గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఏపీలో తొలి క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పలు కీలక అంశాలపైన అదేవిధంగా శాఖలపైన ఈ క్యాబినెట్లో చర్చించారు. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీలకు సంబంధించి ముందుగా అమలు చేసే దశగా ఈ యొక్క క్యాబినెట్ సమావేశం అంతా కూడా జరిగింది. అందులో ముందుగా మెగా డిఎస్సికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మెగా డిఎస్సి ద్వారా దాదాపు 16,347 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానుంది. ఇక దాంతోపాటు ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ మనం చూసాం. గత ప్రభుత్వంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. దీంతో రైతులంతా కూడా చాలా వరకు ఆందోళనకు గురి అయ్యారు. ఏంటి మన భూమి మనకు కాకుండా పోతుందా అనే విధంగా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఈసారి మనం అధికారంలోకి వస్తే ఫస్ట్గా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే అది రద్దు చేస్తామని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే తొలి క్యాబినెట్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతోపాటు పోలవరంపై సంబంధించి కూడా గత ప్రభుత్వంలో పోలవరం ఎలా నిర్లక్ష్యానికి గురయ్యింది, దాంతోపాటు అమరావతి ఎలా విధ్వంసానికి గురి చేశారు అనే దానిపైన ఈ పోలవరం అదేవిధంగా ఇటు అమరావతితో పాటు 7 అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సో దీంతో పాటు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి మనం చూసాం. గతంలో సినీ ఇండస్ట్రీ ఎలాంటి ఇబ్బందులకు గురైందో ఏపీలో. సో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 3-3.5 ఏళ్లకు సినీ పరిశ్రమలకు సంబంధించిన కొంత చిరంజీవి కావచ్చు, మరికొంతమంది నిర్మాతలు అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ టైంలో చాలా వరకు ఇబ్బందులకు గురి చేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రచారం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, నెక్స్ట్ మన అధికారంలోకి వస్తాము, సినీ పరిశ్రమను ఎవరు ముట్టకుండా కూడా మస్ అయిపోతారనే విధంగా చెప్పారు. సినీ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగానే నిన్న ఈ క్యాబినెట్ సమావేశం తర్వాత సినీ పరిశ్రమకు చెందిన సినీ నిర్మాత పెద్దలతో కూడా భేటీ అయ్యారు. ఇక ఏపీలోని సినీ పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయి అనేది కూడా ఆయన సినీ ఇండస్ట్రీకి ఒక భరోసా ఇచ్చారు. మరి నిజంగా సినీ ఇండస్ట్రీని ఒక ప్రభుత్వ పెద్దగా పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఆదుకోబోతున్నారు, మరి నిజంగా ఇక సినీ పరిశ్రమ ఒక టాప్ గేర్లో ముందుకు వెళ్ళబోతుందా, వాళ్ళ కష్టాలను తీరబోతున్నాయి. సో ఇలాంటి 2 అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు విల్సన్ గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో జనసేన నుంచి కూడా బాబు పాలూరు గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారు? ముందుగా మనం సినీ పరిశ్రమకు సంబంధించి మాట్లాడుకుందాం. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది నిర్మాతలంతా కూడా వచ్చి నిన్న పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు, మనం చూసాం. వాళ్ళు భేటీ అయిన తర్వాత కూడా వచ్చి చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది, ఒక సినీ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ ఈరోజు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు, అధికారంలో ఉన్నారు, మా కష్టాలు తీరిపోతాయి ఏపీలో అని చెప్పేసి చెప్పారు. నిజంగా అంటే గత ప్రభుత్వంలో నిజంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నదా ఈ సినీ పరిశ్రమ? మొదట మీకు అలాగే ప్రేక్షకులకు బీజేపీ నేత నరసింహ గారికి, వైఎస్ఆర్ రాజేంద్ర రెడ్డి గారికి, జనసేన నేత బాబు గారికి నా నమస్కారం. నమస్తే. రాష్ట్రంలో 5 ఏళ్ల పరిపాలనలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఇంటి జ్ఞానం లేకుండా వాళ్ళకి ఇచ్చిన ఫిలిం స్టూడియోలు కూడా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని, సురేష్ బాబు లాంటి వాళ్ళు కట్టాలన్న స్టూడియోని ఆక్రమించుకొని విశాఖపట్నంలో వాళ్ళ విధ్వంస రాజకీయాలకు పరాకాష్ఠ తీసుకొచ్చారు. అలాగే సినిమా థియేటర్ల టికెట్ల విషయం, రేట్ల పెంపకం విషయం, అలాగే షూటింగ్ల విషయం, అలాగే వాళ్ళకు ఫిలిం ఛాంబర్ రాష్ట్రానికి కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం తొందరగా దొరికేసి సినిమా హీరోలు, సినిమా పరిశ్రమని దాదాపు 38 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కార్మికులు ఆ ఇండస్ట్రీలో పనిచేస్తారు. వాళ్ళకందరికి ఉపాధి అవకాశాలు లేకుండా, ఆంధ్ర వైపు చూడకుండా, కనీసం ఇటువంటి పరిశ్రమ ఇక్కడ ఉండాలి, రాష్ట్రం విడిపోయింది అనే ఆలోచనతో కేటాయించిన భూములన్నీ కూడా అనేకరాంతం చేసిన ప్రభుత్వానికి రాష్ట్రానికి ప్రజలు తీర్పిచ్చారు. ఈ రోజు అదే పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గేట్లు దాకని అసెంబ్లీకి రానియమని చెప్పి అనేక అంశాలు శబ్దాలు చేసినవన్నీ కూడా ఆయన 100% టేక్ ఓవర్ తో బయటకు వచ్చి ఈ రోజు రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో పరిశ్రమకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఒక పరిశ్రమ సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అనేది వాళ్ళకి ఆనందంగా ఇచ్చింది. కాబట్టి ఈ రోజు వాళ్ళు వచ్చి మళ్ళా ఏదైతే ఆక్రమణకి విశాఖపట్నంలో గురైన భూములన్నీ మళ్ళా స్టూడియోకి ఇవ్వాలని, విజయవాడలో ఫిలిం ఛాంబర్ ఆఫీస్ కి ఏర్పాట్లు చేయాలని, రాష్ట్రంలో వివిధ రకాల షూటింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి, వాటిన్నింటినీ కూడా రేపు పర్మిషన్స్ ఇచ్చి అక్కడ షూటింగ్ అడవుడు చేయించి, అలాగే ఏదైతే కార్మికులుగా ఉన్న సినీ కార్మికులుగా ఉన్నటువంటి చాలా మందికి ఉపాధి అవకాశం దొరికే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే సినీ పరిశ్రమని హైదరాబాద్ నుంచి కూడా
ఆంధ్రాకి తరలి తీసుకురావాల్సిన బాధ్యత మా వ్యక్తి కాబట్టి ఆ రకంగా పునాదులు అడుగులు మొదలు పెట్టాయి. సో ఇది ఒక మంచి పరిణామం. రాష్ట్రంలో సినీ పరిశ్రమని బతికించడం కోసం చేస్తున్న పెద్దల ఒక సంకల్పానికి గత ప్రభుత్వం వేసిన పునాదిని ఇప్పుడు కొనసాగించి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించడంపై కాదు. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు అంటున్నారు సినీ పరిశ్రమను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని. ఉందంటారా? పరిస్థితి ఉందంటారా? సినీ పరిశ్రమకు చెందిన వీళ్ళందరూ కూడా ఏపీకి వచ్చే అవకాశం ఉందంటారా? గతంలో ఉండే కానీ రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి చేశారంటారా? స్పష్టంగా చెప్పారు. మాకు బాబు గారితో ఇంటర్వ్యూ ఇప్పించండి, మేము వాళ్ళతో మాట్లాడి పరిశ్రమని ఫిలిం ఛాంబర్ ఆఫీస్ కూడా విజయవాడ తరలించాలని ఆలోచన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దిశగా. ఎందుకంటే చెన్నైలో ఒకప్పుడు చెన్నై రాష్ట్రంలో మన తెలుగు ఇండస్ట్రీ ఉండేది. తర్వాత తెలుగు రాష్ట్రం పెట్టిన తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ తీసుకొచ్చాడు. మాట్లాడి తప్పదు. అట్లా టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అనే విధంగా వాళ్ళు ఏ విధంగా మారుకున్నారో ఇప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మేజర్ సినీ ఇండస్ట్రీ పరిశ్రమలో ఆంధ్రాలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి రావడం వల్ల, షూటింగ్ జరగడం వల్ల, ఉపాధి అవకాశాలు, సెట్లు నిర్మాణాలు జరగడం వల్ల ఇక్కడ రాష్ట్ర ఉపాధి అవకాశాలు. శ్రీనివాస్ చౌదరి గారు, గతంలో కాదు శ్రీనివాస్ చౌదరి గారు, ఒకటి అర్థం కాదు. ఈసారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిర్మాతలంతా వచ్చేసి పవన్ కళ్యాణ్ కలిసారు. ఇప్పుడు రేపు ఎల్లుండో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలుస్తామని చెప్పేసి నిన్న అల్లా రవీంద్ర ప్రకటన చేశారు. ఎందుకు గతంలో మరి జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోయారు? దాదాపు 3-3.5 ఏళ్ల వరకు కలవలేకపోయారు. అంటే గతంలో టికెట్లు రేటు పెంచుకోవాలని కూడా ఒకసారి పిలిచినప్పుడు ఆయన్ని ఏ విధంగా వేడుకున్నారో, ఏ విధంగా బాధపడ్డారో, ఏ విధంగా ఇబ్బంది పడ్డారో కూడా చూశారు. ఆయన హావభావాలు, ఆయన 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన గర్వంతో సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్ ఏ విధంగా చూశాడు అనే విషయం పైన పత్రికల్లో వచ్చి వార్తలు వచ్చి చూశారు. మేము చిరంజీవి లాంటి వాళ్ళు వచ్చి నమస్కారాలు పెట్టి అడుక్కుంటే కూడా టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. భీమలా నాయక్ సినిమాలు, అదేవిధంగా వకీల్ సాబ్ సినిమాలు దగ్గర పోలీసు అధికారులని, రెవెన్యూ అధికారులని కాపలా పెట్టి సినిమా టికెట్లు పెంచలేకుండా ఆపేసారి చూసాం. పరిశ్రమ చూసాం. ఒకరిద్దరు కక్ష సాధించడంలో భాగం. సో సినిమా షూటింగ్ చేయాలంటే కూడా పర్మిషన్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ ఇవ్వాలంటే కూడా ఆ సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడో పోయాడో కూడా గత ప్రభుత్వంలో. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవాలి ఇండస్ట్రీని. ఇప్పుడు మనం తీసుకురావడం వల్ల వాళ్ళు సెట్లు వేస్తారు, ఒక ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తారు, షూటింగ్ స్పాట్స్ కి మెన్ పవర్ కావాల్సి వస్తుంది, జూనియర్ ఆర్టిస్టులు, అలాగే సీనియర్ ఆర్టిస్టులు, ఇక్కడ అనేక మంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారు, ఎందుకు గత ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించిందంటే ఏం చెప్తారు? సార్, వాళ్ళు విధ్వంస పరిపాలనలో భాగంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, పరిపాలన చేసుకోవడానికి రాలా. వ్యాపారం చక్కగా చేసుకోరు. ల్యాండ్, శాండ్, మైన్ దోచేసుకున్నారు. లక్షల కోట్లు ఇప్పుడు 90 కోటికి నేలమాలికలు బయటపడుతున్నాయి. విశాఖపట్నం నుంచి చిత్తూరు జిల్లా వారికి దాదాపు అన్ని శాఖల్లో జరిగిన అవినీతి పైన శ్వేతపత్రం చేయబోతున్నాం. దాని మీద ఒక శాఖ ఏర్పాటు చేయబోతున్నాం రికవరీ పైన. సో ఇవన్నీ కూడా 5 బడ్జెట్ లో 12 లక్షల కోట్లు, ఇంకో 14 లక్షల కోట్ల అప్పులు, ఇవన్నీ చూస్తే భయం వస్తుంది మాకే. 26 లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయి? ఏ దొంగలు పేరు, ఏ కాకిత్తుకోలేని లెక్కలు. కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా ఏ అభివృద్ధి లేకుండా రాష్ట్రంలో ఇన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు అప్పులు చేశారంటే రాజధాని గట్ల, పోలవరం గట్ల, ఇంకే కార్యక్రమాలు చేయలేదు. మళ్ళీ మాట్లాడదాం, ఆ అంశం మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడదాం ఒకసారి. మీరు అడిగినాకే నేను చెప్పా ఈ అంశాలను చేయలేదు కాబట్టి. హనుమంత్ రెడ్డి గారు ప్రజలు అభివృద్ధి కోసం చేశారు. మాట్లాడదాం శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి మాట్లాడదాం, ఆ అంశం కూడా మాట్లాడదాం. నెక్స్ట్ మీరేం చేస్తారు, మరి మీరు అప్పులు లేకుండా మీరేం చేస్తారని కూడా మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు, ఏంటి సినీ పరిశ్రమకు సంబంధించి మనం చర్చిద్దాం, దాని తర్వాత క్యాబినెట్ అంశం మాట్లాడదాము. ఏంటి గతంలో ఇంతకుముందు నేను శ్రీనివాస్ చౌదరిని అడిగినప్పుడు, అదే ఎందుకు గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఎవరు రాలేదా, లేక రానివ్వలేదా? ఈరోజు మాకు ఈ కష్టాలు తీరిపోతాయని చెప్పేసి నేను ప్రకటన చేస్తున్నారు సినీ పరిశ్రమకు చెందిన నల్లు అరవింద్, వీళ్ళందరూ కూడా. ఏం చెప్తారు దీనికి? అంటే గతంలో మీరు ఏం చేయనివ్వలేదా, వాళ్ళను ఇబ్బందులకు గురి చేశారా? ముందుగా మీకు 60 ప్రేక్షకులకు, ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. 2014 నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, సినిమా హీరో బాలకృష్ణ గారు అదే ప్రభుత్వంలోనే ఉన్నారు. 2014 నుంచి 19 వరకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ కు సినీ పరిశ్రమను తీసుకురాలేకపోయారు? ఎందుకు విధి విధానాలు ప్రకటించలేకపోయారు? ఎందుకు వాళ్ళు ఏదైతే సినిమా యాక్టర్లను, లేకుంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఎన్టీ రామారావు గారి పార్టీ, సినిమాలకు పెట్టింది పేరు, ఎందుకు 2014 నుంచి 2019 వరకు విధి విధానాలు ప్రకటించలేదు? ఏదైతే వీళ్ళు చెప్తున్న పోలవరమో, లేకుంటే అమరావతితో, లేకుంటే ఇవన్నీ ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఏదో శాండ్, వైను, మైను, ఇంకా ఏదో వాళ్ళు
చెప్పడానికి అనువుగా ఉంది కాబట్టి ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ ఈ రోజు మీ చేతిలో ప్రభుత్వం ఉంది. ఏపీలో సినీ పరిశ్రమలకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయంటున్నారండి. అంటారు సార్, అంటారు. ఏం మంచి రోజులు వస్తాయి ఏంటి, గతంలో ఇచ్చిన విధి విధానాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏదైతే సినిమా టికెట్ రేట్ పెంచాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు ఖచ్చితంగా ఏదైతే షూటింగ్లు జరగాలని ఒక నిబంధన పెట్టడం జరిగింది. ఆ నిబంధన సడలిస్తారా లేకుంటే ఇక్కడికి రమ్మని చెప్పాం, వాళ్ళకి కావాల్సినంత సౌకర్యాలు కల్పిస్తామని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కలవకుండా కూడా ఏదైతే సినిమా పరిశ్రమ చాలా వరకు ఇబ్బందులకు గురి చేశారు మీరు. కనీసం ఇప్పుడు ఇంతకుముందు సినిమా చదివినట్లు చిరంజీవి లాంటి వ్యక్తి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి నమస్కారాలు చేసి వేడుకున్నా కూడా కనీసం ఆయన పట్టించుకోలేదు. మీరు వాళ్ళు ఏదైతే తప్పుడు వార్తలను ప్రసారం చేస్తారో, నిన్న కూడా అదే అలాగే ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి వచ్చి భోంచేసిన తర్వాత ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇదే ఎయిర్పోర్ట్ లో మాట్లాడారు. నాకు సోదర సమానుడు, చాలా నా చెల్లెల మాదిరిగా నాకు చాలా ఆప్యాయంగా పలకరించారు, నాకు భోజనం పెట్టారని చిరంజీవి గారు చెప్పారు. ఏదో ఒక నమస్కారం పెట్టిన దాన్ని ఏదో ఒక వీడియోని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అవమానించారండి? ఇలాంటి తప్పుడు ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఇలా మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సరే, దానికి ఏం జరిగింది? వాళ్ళు సూపర్ 6 ఇస్తా ఉన్నారా, ఇంకొకటి ఇస్తా ఉన్నారా, ఏం చేశారనే విషయాన్ని ప్రజలు ఓట్లు వేశారు, వాళ్ళకు మ్యాండేటరీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత విధ్వంస పాలన ఏదైతే అని గతంలో మా మీద మాట్లాడారో, ఇప్పుడు వాళ్ళు విధ్వంస పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కొట్టడానికి మాత్రమే ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. దాన్నే కొనసాగిస్తారా? కొనసాగించమని చెప్పండి, తప్పేం లేదు. వాళ్ళు కొనసాగిస్తే దానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏమంటే వాళ్ళు విధి విధానాలు ప్రకటించి ఉండండి జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు ఏంటో మేము మా జీవోల ద్వారా ఉన్నాయి. ఆ జీవోలను తీసేసి కొత్త జీవోలు తీసుకొస్తారా? గతంలో పేద ప్రజల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో 25% ఖచ్చితంగా సీట్లు ఇవ్వాలనే నిబంధనను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాన్ని కోర్టు కొట్టు హనుమంత్ రెడ్డి గారు మాట్లాడదాం. ఒకసారి విల్సన్ గారి దగ్గరికి వెళ్దాం. విల్సన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. విల్సన్ గారు, నేను ఇంతకుముందు మాట్లాడినట్లు గతంలో సినీ ఇండస్ట్రీని, సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వెళ్ళి డిప్యూటీ సీఎంని కలిసి వచ్చారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలవబోతున్నారు అంటున్నారు. ఇక ఏపీలోని సినీ ఇండస్ట్రీకి ఒక మంచి రోజులు రాబోతాయంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారికి, బాబు గారు, ఇంకా చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే సినిమా రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నాయకుడు, ఒక కథానాయకుడు, ఒక డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చి ఒక ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు, కలవడం. అదే సమయంలో అల్లు అర్జున్ అంతకుముందు రాజకీయ నిర్ణయాలు వేరు, మరి మా అని ఆయన ఈరోజు అరవింద్ గారే పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరిపే ఒక కీలక దృశ్యాలు నిన్న కనబడ్డాయి మీడియాలో. అంటే ఈ రోజు విసర్జించిన రాయి మూలకు తలరాయినట్టు ఒకప్పుడు నిర్లక్ష్యం చేయబడ్డ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక కీలకమైన పాయింట్ అది. నేను ఏమంటున్నా, నిజంగా నిర్లక్ష్యానికి గురయ్యారా? గతంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినీ పెద్దలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, మరొకరు కావచ్చు, ఇబ్బందులను గురి చేసిందా గత ప్రభుత్వం? అది చెప్తున్నానండి. ఇప్పుడు గతంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వాళ్ళతోటి చర్చలు జరిపే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమా సమయంలో టికెట్లు మరి వ్యవహారంలో కానీ అప్పుడు ఆయనకి సంబంధించి ఇబ్బంది పెట్టారనేది ఆయన బాగా బాహాటంగా ఆయన ఫీల్ అయినారు. వాస్తవంగా అదే. తద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి అని ఒక ఎత్తుగడ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు స్పష్టంగా చెప్పాడు ఆయన, ఇప్పుడు నేను సినిమా తీయకపోతే పంపలేం మనకు. అదే సమయంలో
నన్ను ఒక్కరిని టార్గెట్ చేయాలనుకుంటే సినిమా విల్సన్ గారు విల్సన్ గారు ఒకటి మనం ఏమంటున్నా సరే, ఇప్పుడు ఈ యొక్క సినీ టాలీవుడ్ అంతా కూడా హైదరాబాద్లో ఉంది. నేనేమంటున్నా అంటే మనం చాలా సబ్జెక్టులు చర్చించుకోవాలి విల్సన్ గారు, దయచేసి పాయింట్. నేనేమంటున్నా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లే అవకాశం ఉంటుందా? అదే చెప్తాను. ప్రజలకు ఆసక్తి ఉన్న ఏరియా కాబట్టి ఆ ఏరియాలో పవన్ కళ్యాణ్ గారుని ఈ రోజు సెంటర్ ఆఫ్ ద స్టేట్ గా అట్రాక్టివ్ పర్సన్ గా సినిమా పెద్దలు గారు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సినిమా రంగం పైన ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. ఆయనకు ఒక కోపమో ద్వేషమో ఏదో ఉండేది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి మద్దతిస్తున్నాడు అనేది ఒకటి ఉండేది, వాళ్ళ మధ్య గ్యాప్ ఉంది. అదే సమయంలో ఆయన సంక్షేమ రంగం మీద దృష్టి పెట్టాడు తప్ప ఈ సినిమా రంగం పైన దృష్టి పెట్టలేదు. వాస్తవానికి కూడా జరిగింది ఏంటంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కూడా సినిమా రంగం రాలా 5 ఏళ్ల పాటు. అప్పుడు కూడా ఒక అన్యాయం జరిగింది. ఇప్పుడు హనుమంత్ రెడ్డి ఏమంటారంటే, మీకు ఒకటి అర్థం, ఇప్పుడు ఈ గతంలో 2014లో వీళ్ళే ఉన్నారు, ఇదే బాలకృష్ణ కూడా ఉన్నారు కదా, అప్పుడు తీసుకురాలేదు, ఇప్పుడు ఏం తీసుకొస్తారంటే, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి సినీ పరిశ్రమ వచ్చే అవకాశం ఉందంటారా? నేను చెప్తున్నాను సార్, ఒక్క నిమిషం వదిలేయండి నన్ను, తర్వాత మీరు రెస్పాండ్ కాదు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా సినిమా ఇండస్ట్రీ రాకపోవడం అనేది ఒక దురదృష్టకర పరిణామం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీ రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక స్వర్ణయుగం వచ్చింది అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా సినిమా హీరోలందరూ కోస్తా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సినిమా హీరోలందరూ చిరంజీవి గారి కానీ, బాలకృష్ణ గారు కానీ, ఇంకా ముఖ్య ప్రభాస్ గాని, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ ఇమీడియట్ గా వైజాగ్ విజయవాడకు షిఫ్ట్ అయితే తప్ప సినిమా ఇండస్ట్రీ సక్సెస్ కాదు, అందులో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని బట్టి ఏంటంటే, ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలంటే హీరోల బయటికి రావాలి. అంతకుముందు కూడా ఎన్టీఆర్ పక్కన నుంచి బయటకు వచ్చాడు, చెన్నై నుంచి. వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో స్థిరపడింది. ఇప్పుడు కూడా ఒక బలమైన నిర్ణయం జరగాల. బలమైన నిర్ణయం ఏంటి? మన సినిమా పెద్దలు అక్కడి నుంచి రావాలి. మనం జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ముందు ఇక్కడ వాళ్ళ అక్కడి నుంచి రావాలి, వాళ్ళ సంకల్పం రావాలి. అదేవిధంగా మీడియా సంస్థలు కూడా మొత్తం అక్కడే పాతుకుపోయినాయి. మొత్తం చంద్రబాబు నాయుడు గారికి మద్దతిస్తున్న ఛానల్స్ దగ్గర నుంచి మీలాంటి ఛానల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే సంపద ఎక్కడ పోగుపడుతుందో అక్కడ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ కానీ అదే కానీ విజయవాడలో కానీ వైజాగ్ లో కానీ మీడియా సంస్థలు కానీ ఏమి వస్తే కొన్ని 100 మందికి జాబ్స్ వస్తాయి. రామోజీ గారు ఫిల్మ్ సిటీ కలిపి కొన్ని 100 మంది అక్కడ బతికారు కదా. ఆ బతికిన వాళ్ళు తెలంగాణ పౌరులే మేజర్ గా ఉన్నారనుకుంటున్నారు కదా. నేనేమంటారంటే, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే రాజకీయాల కంటే కూడా యుద్ధ ప్రాజెక్ట్ సంకల్పం ఉండాలి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా పెద్దలు అదేవిధంగా వాళ్ళకి సినిమా షూటింగ్ సంబంధించిన అవకాశాలు రాయితీలు కల్పించాలి. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు, ఆయన కూడా రమ్మన్నారు. వైజాగ్ రాండి సినిమాల మీద సినిమాలు తీసుకొని చెప్పారు. చెప్పడం వేరు, దాని ఆచరణ వేరు. కాబట్టి ఆచరణలో ఇక్కడ సినిమాలు తీసుకుంటే వచ్చే లాభం ఏంటో, అదే విధంగా ఏ విధంగా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే మీరందరూ ఖచ్చితంగా ఏపీకి రావాలి, సో అమరావతిలో ఉంటారా లేక విశాఖలో ఉంటారా? మీరు అన్నట్లు ఎక్కడ ఉంటారు? మీరు అందరూ కూడా ఈ సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు, హీరోలు కావచ్చు, మరొకరు నిర్మాత అందరూ కూడా రావాలి అని చెప్పేసి ఆయన పిలుపునిస్తే, వీళ్ళంతా మీరన్నట్లు ప్రభాస్ లాంటి వాళ్ళు కావచ్చు, జూనియర్ ఎన్టీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి అక్కడ స్థిరపడే అవకాశం ఉందంటారా? ఆయన పిలుపునివ్వడు కాదండి, మీకు పిలుపు మీన్స్ అంటే నేను ఒక ప్రభుత్వం తరపున బాధ్యత తీసుకున్నా, ప్రభుత్వం తరపున మీకు అండగా ఉంటా, ప్రభుత్వం తరపున ఇండస్ట్రీకి ఆదుకుంటామని చెప్పొచ్చు కదా, దాన్ని పిలుపు మీన్స్. హైదరాబాద్ లో క్లైమేట్ బాగుంటుందని, హైదరాబాద్ లో మార్కెట్ ఉంటుందని, హైదరాబాద్ లో అన్ని సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో అక్కడ ఆగిపోయినారు. కానీ అంతకుముందు చెన్నైలో కూడా ఇదే ఫీలింగ్ ఉండేది. కాబట్టి ఇక్కడ తప్పు అంటే జరిగితే సినిమా పెద్దలకు సంబంధించి పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ అక్కడే, బడా నిర్మాతలు అందరూ అక్కడే బతుకుతా ఉన్నారు. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రేమ అంటే రానిట్టు, అక్కడ తెలంగాణ కూడా అక్కడ పరిశ్రమ వాళ్ళు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ తెలంగాణలో పరిశ్రమ లేదని మరి మీరు అక్కడ ఉండి చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రాంతాన్ని ఉంటారు. ఇప్పుడు మా ప్రాంతాన్ని మేము బాగు చేసుకుంటారు కదా, వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నారు, మనకు కూడా అదే సెన్స్ ఉండాలి కదా, సెన్స్ కామన్ సెన్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు సెటిల్ అయితేనే ఏమి భరోసా కల్పించాలి కదా వాళ్ళకి. ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ ఒక భరోసా కల్పించాలి మరి వాళ్ళకి. లేదు రాజేష్ గారు, ఒక్క నిమిషం సార్. పవన్ కళ్యాణ్ పిలిపించారు, చంద్రబాబు నాయుడు ఆచరణ తీసుకురావాల్సిన బాధ్యత సినిమా పెద్దలదే. శ్రీనివాస్ చౌదరి గారు,
సార్ ఒక్క నిమిషం అడ్డుపడుతున్నాను. విల్సన్ గారు మనం మాట్లాడచ్చు. సినిమా హీరోల సొంత ఊళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్. పాలకొల్లు చిరంజీవి గారు కావచ్చు, ప్రభాస్ గారి విజయనగరం, ఆయన పక్క కృష్ణాజు గారి ఈ ఊరు కావచ్చు. మీరు ఏ ఊరిని ఎత్తుకోండి, రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ గోదావరి చుట్టుపక్కల జూనియర్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే, గతంలో ఇండస్ట్రీస్ కోసం మేము విశాఖపట్నంలో స్టూడియోస్ కోసం భూములు కేటాయించాం. విజయవాడలో ఛాంబర్ ఆఫీస్ కోసం శ్రీనివాస్ చౌదరి గారు ఒకసారి సినీ నటుడు రాజీవ్ కనకాల గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు, దీని గురించి మాట్లాడేందుకు. రాజీవ్ కనకాల గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాజీవ్ కనకాల గారు, ఏంటి నిన్న ఒక అంటే సినీ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు ఏపీలో. సో సినీ ఇండస్ట్రీలో చాలా వరకు హ్యాపీగా ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఏంటి ఏపీకి తరలి వెళ్ళాలి అనేది పిలుపునిస్తున్నారు. ఏపీ ఈరోజు మంచి రోజులు వచ్చాయి ఏపీలో సినీ పరిశ్రమకు అని చెప్పేసి నిన్న అల్లు అరవింద్ లాంటి వాళ్ళు చెప్పారు. నిజమే అనుకుంటారా? నిజమంటారా? డెఫినెట్ గా కదండి. ఆయన డిప్యూటీ సీఎం అవ్వగానే ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా ఆయన ఏం చేశారు, వెంటనే ఈ కాల్ ఫర్ ది మీటింగ్, అంటే ప్రొడ్యూసర్స్ అందరితోటి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరితోటి. సో డెఫినెట్ గా ఏపీకి డెఫినెట్ మంచి రోజులు వచ్చినట్టే. అంటే మాకు ఎస్పెషలీ సినిమా పరిశ్రమకి అక్కడికి వెళ్ళి చేయడానికి అంతకు ముందు కూడా ఉంది, అయితే ఈసారి ఇంకా ఇంకా మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. అంటే గతంలో ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు గతంలో సినీ ఇండస్ట్రీ ఏపీలో ఇబ్బందులకు గురైందంటే ఏం చెప్తారు? అంటే అంటే పెద్దగా ఏం లేదండి గురవడానికి. ఎందుకంటే అంటే బాడీసే మీకు కావాల్సిన ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ పెద్దగా ఏమి ఇవ్వలేదు. బహుశా వైజాగ్ లో మాత్రమే ల్యాండ్ ఉంది, దాంట్లోకి ఏదో చేసుకోండి అని రండి అని చెప్పేసి అన్నారు. బట్ ఈసారి ఏమైనా రాయితీలు అలాంటివి ప్రకటిస్తారని ఆశిస్తున్నాను. కానీ ఒకటి పవన్ కళ్యాణ్ ల్యాండ్ ఉంది కదా సినీ ఇండస్ట్రీస్ కి. ఓకే, అంటే ఒకటి ఇప్పుడు ఇంతకుముందు రాజీవ్ కనకాల గారు ఇక్కడ మన దగ్గర ఉన్న గెస్ట్లు ఏం చెప్తున్నారంటే, ఈ రోజు సినీ పరిశ్రమ ఏపీకి తరలి వెళ్ళాలి అంటే మాత్రము మీలాంటి వాళ్ళు ఇక పెద్ద పెద్ద హీరోలందరూ కూడా అమరావతి లేదంటే విశాఖకు రావాలి, అక్కడే ఉండాలి అనే విధంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు దీనికి? సార్ న్యాయమే కదండి. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమ అక్కడ అభివృద్ధి చెందాలనుకోండి, ఆ స్టేట్ లో వెళ్ళాలిగా, వెళ్లకుండా ఎలా అవుతుంది? ఇప్పుడు న్యాచురల్ గా ఇప్పుడు అక్కడికి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పైగా మ్యాన్ పవర్, అవైలబిలిటీ ఆఫ్ ద యాక్టర్స్ వీళ్ళందరూ ఉంటేనే అక్కడ అన్నాం. ఓకే, ఇప్పుడు చాలా మంది వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారంటే మిగతా వాళ్ళు కూడా తరలి వస్తారు. ఒకప్పుడు ఎలా చెన్నై నుంచి తరలి వచ్చారో అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే అవ్వదు అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఏపీలో ఇండస్ట్రీ డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఉంటుంది సార్, డెఫినెట్ 100% ఉంటుంది. మీరు ప్రభుత్వం తరపున ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నారు. అంటే నేను మాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేది చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఒక మధ్యంతరంగా, అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండేలాగా చిన్న సినిమాకి ఎస్పెషల్ రాయితీలు ఎక్కువ ఇవ్వాలి. చిన్న సినిమాకి రాయితీలు ఎక్కువ ఇవ్వాలండి. ఏమండి, సినిమా కార్మికులు స్థలాలు కావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడం కోసం చిన్న సినిమాకి రాయితీలు ఇస్తే కనుక మనకి అంటే 30% ఇంకోటి ఆ చిన్న సినిమాకి ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకోవడానికి చాలా ఛాన్సులు ఉంటాయి. లేదనుకోండి ఎక్కడున్నారో అక్కడే చేసుకుంటారు. సో మీరు అన్నట్లు కనకాల గారు, ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి సినీ పరిశ్రమ ఒక టాప్ గేర్ లో దూసుకుపోతుంది అంటారు రాబోయే రోజుల్లో. డెఫినెట్ గా. రైట్, చూద్దాం రాజీవ్ కనకాల గారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు ముఖ్యమంత్రిగా, గతంలో బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారని అంటున్నారు. అంటే సార్ ఇప్పుడు ఇండస్ట్రీ అక్కడికి రావాలి, తరలి రావాలి, అక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వాలి అంటే చాలా మంది రావాలి అక్కడికి. మనం ఇక్కడి నుంచి వెళ్ళి చేసుకొని వచ్చేయడం వల్ల సరిపోదు. అక్కడ కాన్ఫిడెన్స్ కనుక క్రియేట్ చేయగలిగితే, ఎస్ ఏపీలో ఇక్కడికి తరలి వస్తోంది, నెమ్మదిగా తరలి వస్తోంది, ఇది ఒక రోజులో అయ్యే ప్రక్రియ కాదు. ఏమండి విల్సన్ గారు ఏం అడుగుతున్నారు? అమరావతి వస్తారని చెప్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి రాజీవ్ కనకాల గారు, థ్యాంక్ యూ. ఎస్, హనుమంత్ రెడ్డి గారు ఏమో చెప్తూ ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు, ఏదైతే సినిమా పరిశ్రమకు సినిమా రెవెన్యూ అంతా 60% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తా ఉంటే
ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు జరగలేదు, ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు మీరు ఖచ్చితంగా చేస్తే మేము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం, వాళ్ళకు రాయితీలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన పెట్టారు. ఆ మేరకు సినిమాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకుంటే ఇక్కడ పరిశ్రమ బాగుపడుతుందనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారా లేదా, గతంలో ఈ విధమైన నిబంధన పెట్టారా లేదా, ఆయన నిబంధనలు ఉంటే చూపించమని చెప్పండి. ఆయన 2014 నుంచి 2019 వరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సినీ పరిశ్రమ ఇక్కడికి రావడానికి ఏమేమి సౌకర్యాలు కల్పించారు. హనుమంత్ రెడ్డి గారు ఉండండి ఒక్క నిమిషం రాజేష్ గారు, నేనేమంటున్నా అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఉన్నా. వాళ్ళు ఇచ్చిన ఏదైతే స్పేస్ నో లేకుంటే వాళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తీసేశారా? దీని గురించి కాదు ఒకటి హనుమంత్ రెడ్డి గారు సినిమాలు కాదు హనుమంత్ రెడ్డి గారు షూటింగ్ కష్టపడి వాళ్ళు షూటింగ్లు రాత్రి అనగా పగలంగా వాళ్ళు షూటింగ్లు చేస్తే మీరు టికెట్లు అమ్ముకుంటారా? నాకు అర్థం కాదు. ఎవరు అమ్ముకున్నారు? ప్రభుత్వంలో మేము డిసైడ్ చేస్తాం, మేము టికెట్లు మీరు అన్నారు కదా, ఇదే కదా అప్పట్లో పెద్ద ఎత్తున రాద్ధాంతమైంది. రాజేష్ గారు ఒక్క నిమిషం సినిమా టికెట్లు ఎవరు అమ్ముకోలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఏదైతే వాళ్ళు సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ షూటింగ్లు జరుపుకోవాలా, ఆంధ్రప్రదేశ్ లో వచ్చి చేస్తే వాళ్ళకు రాయితీలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ ఏదైతే టికెట్లు అమ్ముతున్నారో తెలంగాణలో కూడా అదే విధంగానే అమ్ముతా ఉన్నారు. ఆన్లైన్ లో టికెట్ల విధానం రావడం అనేది గొప్ప విషయం, దాన్ని తీసుకొచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అదే చేశారా, దాని మీద ఏదైనా చేశారా? ఇప్పుడు నేనేమంటున్నాను ఒకటి సరే నేనేమంటాను ఒకటి హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం అండి, శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషము, శ్రీనివాస్ చౌదరి ఒక పాయింట్ హనుమంత్ రెడ్డి గారు. సరే ఇప్పుడు మీరు అంటే మీరు అందరూ ఒక రాజకీయ పార్టీ నేతలు కాబట్టి సరే ఎవరికి వాళ్ళు విమర్శ, కానీ ఇక్కడ మనం ఇప్పుడు రాజీవ్ కనకాల ఒక ఫోన్ ఇన్ తీసుకున్నాము. ఆయన సినీ పరిశ్రమకు చెందిన అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనే చెప్తున్నారు కదా ఈసారి మా పరిశ్రమకు చెందిన వ్యక్తి రోజు డిప్యూటీ చేయడానికి మంచి రోజులు వస్తాయి. గతంలో కూడా జరిగాయి కానీ ఆ స్థాయిలో జరగలేదు. ఈసారి మేము ఖచ్చితంగా నమ్మకంగా ఉంది మాకు, ఈసారి అక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది, మేమంతా కూడా వెళ్తాం అనే విధంగా కామెంట్ అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు తీశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంత షూటింగ్ చేశారో చెప్పండి. మీరు ఎక్కడ ఏం చేశారో ఆయన సినిమా షూటింగ్ ఏం చేశారో చెప్పాలి. మీరు ఎక్కడ రాజకీయ నాయకుడిగా ఎదిగాడు, ఆంధ్రప్రదేశ్ లో ఎంత మేరకు షూటింగ్ చేశారో చెప్పాలి కదా. ఆ సినిమా షూటింగ్ ఎంతవరకు చేశారో చెప్పాలి. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, రాజేష్ గారు సురేష్ బాబు గారికి స్టూడియో కట్టమని ఇచ్చిన ల్యాండ్ లాగేసుకుంటే వాళ్ళు ఎలా స్టూడియో కడతారు? విశాఖపట్నం విజయవాడలో చామరా ఫిలిం చామరా ఆఫీస్ కి సీల్ వేపిస్తే వాళ్ళు ఎలా వచ్చాడు ఉండగలుగుతారు? సినిమా ఇదే తప్పుడు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి, ఆడాలంటే చెప్తే వాళ్ళు సినిమాలు ఎందుకు చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోరు కానీ ఇంకో సినిమా రిలీజ్ చేస్తే ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు అండ్ హనుమంత్ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం ఉండండి. మనకు ఆడాలంటే ఒక్క నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మనకు ఏం రత్నం గారు ఒక నిమిషం మనకు నిర్మాత ఏం రత్నం గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. ఏం చెప్తారో. గుడ్ మార్నింగ్ అండి రత్నం గారు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం మనకు నిర్మాత ఏం రత్నం గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. గుడ్ మార్నింగ్ అండి ఏం రత్నం గారు. రత్నం గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్ ఫోన్ లైన్ లో. ఎస్ శ్రీనివాస్ చౌదరి గారు, నేను అడిగితే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఆయనకి బట్టవాడ ఎంత కట్టాలో అడగని చెప్పండి సార్. డిమాండ్ చేసే వాళ్ళు సినిమా ఆంధ్రలో ఆడాలంటే మాకు ఇంత డబ్బులు కట్టాలి. జగన్మోహన్ గారు సినిమా థియేటర్ పెట్టారు. సీనియర్ ఆర్టిస్టులు కానీ సినిమా పరిశ్రమలు కానీ ఏ డెవలప్మెంట్స్ లేదు కదా. సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఉన్నాడో పోయాడో కూడా అదే అడుగుతున్నాను.
కనీసం ఇండస్ట్రీని పిలిపించి ఈరోజు రాష్ట్రంలో చాలా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో షూటింగ్ చేయడానికి అరకులో ఇలాంటి ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి ఒక నిమిషం ఉన్నారా ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం ప్లీజ్ శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం మనకు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఉన్నారు ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి ఒక నిమిషం ఉన్నారా ఒకసారి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ అండి ఏఎం రత్నం గారు గుడ్ మార్నింగ్ నిన్నంతా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు నిర్మాతలంతా మీరందరూ కూడా ఏంటి ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఒక భరోసా వచ్చిందా మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా ఏపీలో సినీ పరిశ్రమ దూసుకుపోతుంది ఇంకా గతంలో ఇబ్బందులకు గురయ్యాము ఈసారి ఆ పరిస్థితి ఉండదు అనేది ఒక నమ్మకం వచ్చిందా మీకు అందరికీ నిన్న ఇండస్ట్రీలో ఉన్న ముఖ్యమైన నిర్మాతలు అందరూ కలిసి వారు డిప్యూటీ సీఎం అయిన సందర్భంలో యాక్చువల్గా అభినందనలు తెలియజేయడానికి యాక్చువల్గా వెళ్ళింది తర్వాత మళ్ళీ అందరూ ఛాంబర్ తరఫున అందరూ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మాట్లాడుకుని చంద్రబాబు నాయుడు గారిని కూడా అపాయింట్మెంట్ ఇప్పిస్తే అందరూ వచ్చి కలుస్తామని చెప్పి అడగడం జరిగింది. అదే అరవింద్ గారు చెప్పారు, ఆయన తప్పకుండా ఏర్పాటు చేస్తా అని చెప్పారు. ఇంకా మీరు చెప్తున్నట్టు ఇండస్ట్రీకి మంచిగా అవుతున్న నమ్మకం వచ్చిందంటే వాళ్ళు వచ్చిన ఇండస్ట్రీ నుంచి ముందు గొంతు ఇచ్చిందే కళ్యాణ్ గారు. సో మంచి జరగడం 200% అందరికి తెలిసిందే. తప్పకుండా ఆయన ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని. అంటే ఒకటి రత్నం గారు ఒక విషయం చెప్పండి, గతంలో మనం చూసాం, గతంలో మీకు ఈ స్థాయిలో ప్రభుత్వం నుంచి అంత సపోర్టు దొరకలేదా అంటే ఏం చెప్తారు? లేదు సార్, ఇప్పుడు మేము విష్ చేయడానికి వెళ్ళాం, ఇప్పుడు డిబేట్కి రాలేదు. నేను ఆయన చెప్పాను, జస్ట్ ఏదైతే మేము నిన్న కలిసి అని చెప్పాము అదే చెప్పండి అన్నారు. అదే చెప్పిన తర్వాత అందరూ కలిసిన తర్వాత విష్ చేసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఎలాంటి భరోసా కల్పించారు మీకు? ఈసారి ఏపీలో సినీ పరిశ్రమ ఏ రకంగా ముందుకు తీసుకువెళ్దామని చెప్పారా? ఏం చెప్పారు, ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలని? నేను చెప్పింది వదిలేసి మీరు పదే అదే అడుగుతున్నారు. విష్ చేయడానికి వెళ్ళాము, సమస్యలన్నీ అందరూ మాట్లాడి అందరం కలుస్తా అని చెప్పి వచ్చాము. ఇప్పుడు మేము అడిగితే కదా భరోసా కలిగి ఇచ్చేదాన్ని. విష్ చేయడానికి వెళ్ళామని చెప్పాను. తర్వాత ఇండస్ట్రీ మొత్తం కలిసి అని మా ప్రాపర్ గా స్ట్రిక్ట్ గా ఒక్కొక్కరికి మాకు ఇది కావాలి, ఒక్కొక్కరు మాకు ఇది కావాలి, ఒక్కొక్కరు ఇది కావాలని అలా కాకుండా ఇండస్ట్రీకి మొత్తం మంచిగా జరిగేటట్టు మాట్లాడుకొని వచ్చి కలుస్తామని చెప్పి వచ్చాను. సినీ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆయనకి మొదటి నుంచి ప్రజాసేవ చేయాలనేది ఆయన ఆశయం, అది నెరవేరింది. సో మీరే ముందు చూస్తారు. ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే అసలు జాబ్లో దిగిపోయారు. ప్రతి వాళ్ళని పరామర్శించడం ఏంటని కనుక్కోవడం, ఒక శాఖ కాదు 2-3 శాఖలు తీసుకున్నారు. అన్నిటినీ ఆయన ఉన్న ఆశయాలన్నీ నెరవేరుతాయి, మనకి అన్ని మంచి జరుగుతాయని ఎదురు చూస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రత్నం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ విల్సన్ గారు ఏమో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక విద్వేషపూర్త వాతావరణం ఉండేది. ఆయన మైండ్ అంతా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉండేది. తద్వారా పవన్ కళ్యాణ్ సినిమాలని రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి ఆబ్వియస్లీ ఆరోపణలు చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ పైన ఎప్పుడు వైసీపీ ఏం చేయలేదు కదా. నేను చెప్పనేది ఒక నిమిషం చెప్పనేది అంటే ఆ విద్వేష వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారికి జగన్ అంటే సదాభిప్రాయం లేకపోవడం, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు వాతావరణం వేరు. ఇప్పుడు నేనేమంటానంటే గత మనం పొద్దాక గతంతో తవ్వుకోసుకుంటే డెవలప్మెంట్ ఉండవు. ఇప్పుడు అక్కడి నుంచి ఛానల్స్ కూడా రావాలి. ఒక్క ఛానల్ లేదు, ఒక్క ఛానల్ కూడా విజయవాడలో లేదు. ఇప్పుడు నేనేమంటానంటే మీడియా రావాలా అక్కడి నుంచి, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ రావాలా. యజమానులందరూ కోస్తా వాళ్ళే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. వాళ్ళు అంటే నేనేమంటానంటే ఇప్పుడు నేను ఒక పత్రిక నడుపుతున్నానండి, నా ప్రింటర్ విజయవాడాడు, నా దగ్గర పనిచేసే డీడీపీ ఆపరేటర్ విజయవాడవాళ్ళు, లేకపోతే అదే ఆంధ్ర వాళ్ళు. అదే విధంగా ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఒక 5 మంది 10 మంది ఉంటే వాళ్ళంతా ఇక్కడ బతుకుతున్నారు కదా. నా పరిస్థితి ఒక చిన్న పరిశ్రమ, ఒక చిన్న మ్యాగజైన్ కే ఒక 10 మంది ఇక్కడికి వస్తే, ఇంకా అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తం వస్తే ఎంతో బాగుపడుతుంది. వాళ్ళు కూడా స్వేచ్ఛ ఇద్దాం, 10 ఏళ్ళు అయిపోయింది. అక్కడి నుంచి కూడా దిల్ రాజు లాంటి నిర్మాతలు ఆవిర్భవిస్తున్నారు, వాళ్ళకి కూడా ఇద్దాం. వాళ్ళకి కూడా ఎందుకు పెరుగులాట ఉంది,
అక్కడ కూడా అంతకుముందు కేసీఆర్ ఏం చెప్పాడంటే సినిమా ఇండస్ట్రీ అంతా పోస్తా వాళ్ళది కాబట్టి వాళ్ళకి వదిలేసేయరా అని చెప్పాడంట కేటీఆర్ గారికి. కేటీఆర్ పూర్తిగా వాళ్ళు వదిలేశారు. విల్సన్ గారు, హైదరాబాద్ అనేది అందరికీ అనుకూలమైన ప్రాంతము. అన్ని విధాలుగా ఏ సీజన్ లో చూసినా కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంది, సేఫెస్ట్ ప్లేసు అనేది ఉంది. దేశవ్యాప్తంగా కూడా అందరు హైదరాబాద్ లో చాలా వరకు ఉన్నారు. సో దీన్ని వదిలి అక్కడ వస్తారా? అది కలరింగ్. అది నేనేమంటానంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఇక్కడ ఉంటే సినిమాలు దొరుకుతాయి, తద్వారా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వాళ్ళ ప్రాంత ప్రజలకి హెల్ప్ అవుద్ది. అట్లా ఒక నాయకుడు తన ప్రాంత ప్రయోజనం కోసం ఆలోచించడం తప్పులేదు. ఇప్పుడుగా నేనేమంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా పిలిపిస్తే బాలకృష్ణ వస్తాడు, అలా చిరంజీవి వస్తాడు, పవన్ కళ్యాణ్ చెప్తే చిరంజీవి వస్తాడు. ముందుగా బాలకృష్ణ వీళ్ళందరూ షిఫ్ట్ అవ్వాలి. నేను రాజకీయాలు మాట్లాడుకోవాలి. ఈ సబ్జెక్టు మీరు వ్యాలిడ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. వ్యాలిడ్ సబ్జెక్ట్ లో ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాత్రమే నేను స్పందిస్తున్నా. ఆ స్పందించే క్రమంలో ఇక్కడ రాజకీయాలు ఉండవు. ఇక్కడ మా ప్రాంతం డెవలప్ అవ్వాలనే కదా వాళ్ళు తెలంగాణ తీసుకున్నారు. అదే మ్యూట్ లో ఉన్నారండి. క్రమంలో ఇది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వాళ్ళకి ఒక అదనపు యాడెడ్ అడ్వాంటేజెస్ అది తీసుకో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైజాగ్ సినిమా ఇండస్ట్రీ తీసుకోమన్నారు. మీరు అన్నట్లు ఒకటండి, ఇప్పుడు సినీ పరిశ్రమ రావాలంటే ముందుగా రావాల్సింది ఎవరు? బాలకృష్ణ రావాలి, నెక్స్ట్ చిరంజీవి రావాలి. సో ఇలాంటి పెద్ద పెద్దలు వచ్చి అక్కడ విశాఖలో అమరావతిలో ఉంటే తప్ప రాదు కదా. అవును కరెక్ట్, అది మీరు చెప్పేది కరెక్ట్. ఆ దిశగా రావాలి, ఛానల్స్ గా రావాలి. ఎందుకంటే ఇప్పుడు టీవీ అక్కడే ఉంటది, ఏబిఎన్ అక్కడే ఉంటది. అదే వాళ్ళందరూ రావాల్సిందే. వాళ్ళు వ్యతిరేక వార్తలు చేసే క్రమంలో అక్కడి నుంచి చేస్తా ఉన్నారు. కాదు కదా, అక్కడి నుంచి రాండి. తెలంగాణ వాళ్ళే అక్కడ ఎంప్లాయీస్ గా పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ ప్రాంతం వాసుల్ని ఇక్కడ డెవలప్ చేయండి. ఇక్కడ ఇంతకుముందు కూడా కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్ ఇక్కడికి వచ్చి ఛానల్స్ పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అది కాదు, ఇక్కడ రావాలి. 10 ఏళ్ళు ఉమ్మడి రాజ్యాన్ని అయిపోయింది, మనకి ఆ హనీమూన్ పీరియడ్ పూర్తి అయిపోయింది. కాబట్టి అక్కడ వదిలేసి ఇక్కడికి రావడం అనేది, ఇప్పుడు నేనున్నానండి, నేను విజయవాడలో ఉన్నాను. ఎందుకున్నాను? నాకు హైదరాబాద్ లో కూడా నాకు నివేశన స్థలం ఉంది, నేను ఉండడానికి ఇల్లు ఉంది. కానీ ఇక్కడికి వచ్చితేనే కదా ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. అక్కడ కూర్చొని మన భాషతో చెప్పినా కదా ఏం ఉపయోగం? అవును, అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే వద్దని చెప్పాడా ఏంటి? నాకు అర్థం కాదు విల్సన్ గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేయడం వాళ్ళు అంటున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలమైన వాతావరణం బిల్డప్ చేయలేదు. వాళ్ళ మధ్య కోపాలు తాపాలు ఏదో నడిచాయి. ఇప్పుడు నేను ఈ కోపతాపాల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది, సందేహం లేదు. అప్పట్లో అమరావతి బిల్డింగ్స్ లేవు, ఇప్పుడు కట్టారు. పెద్ద పెద్ద ఫ్లాట్స్ కట్టారు. దాదాపు 1-2 కోట్లు ఖరీదు చేసే విల్లాస్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు వాటిని వీళ్ళు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా సినీ కార్మికులకు సంబంధించిన స్థలాలు ఇవ్వచ్చు, అమరావతిలో స్థలాలు ఇవ్వచ్చు, వాళ్ళకి ప్రత్యేక ట్రాన్స్పోర్ట్స్ ఇవ్వచ్చు. ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి బతుకుతారు. ఒక ప్రొడక్షన్ మేనేజర్ లేకపోతే కాస్టింగ్ చూసేవాళ్ళు హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు ఏంటంటే 2014లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, అప్పుడే బాలకృష్ణ అప్పుడే రాలేదు, ఇప్పుడు ఎట్లా వస్తున్నారు? కానీ అప్పుడు వాళ్ళ మీద నమ్మకం లేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయ్యారు కదా డిప్యూటీ సీఎం, ప్రభుత్వంలో ఉన్నారు కదా, సో ఆ నమ్మకంతో రావచ్చు. మంచిది సార్. నేనేమంటా అంటే ఈరోజు మంచి పరిణామం. వాళ్ళు తీసుకొని వచ్చి ఇండస్ట్రీని ఇక్కడ 60% షూటింగ్లు చేపించి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఏదైతే వాళ్ళ ఆచరణలో పెట్టి మంచి జరిగితే మంచిదే కదా. ఈ రాష్ట్రానికి మంచి జరుగుతా అంటే మేమన్నా అడ్డుకుంటామా? వాళ్ళ మాదిరిగా మేము కోర్టుకు వెళ్ళి ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి ప్రతి దాని మీద కోర్టుకు వెళ్లే పరిస్థితి, పేద ప్రజలకు ఫ్లాట్లు ఇస్తా ఉంటే కోర్టుకు వెళ్లే పరిస్థితి మా దగ్గర ఉండదు. ప్రభుత్వానికి సహకరిస్తాం, మంచి చేయమని చెప్పండి. మంచి చేయకుంటే ప్రజల తరఫున పోరాడతాం, అంతే తప్ప వాళ్ళ మాదిరిగా విధ్వంస పాలన అనేది ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడారో వాళ్ళు చేస్తా ఉన్నారు. విధ్వంస పాలన అది కొనసాగిస్తా ఉన్నారు. ఏదైతే విధ్వంస పాలన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కళ్ళతో నోటితో మాట్లాడుతూ ఉంటాడు, నొసటితో హెచ్చరిస్తూ ఉంటారు అంటాడు కదా, ఆ విధంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. మంచి చేస్తే ప్రజలకు అందరికి మంచి జరిగితే, పేద ప్రజల తరఫున పేద ప్రజలకు మంచి జరిగితే దాని మీద మేము కూడా ప్రశంసిస్తాం. వాళ్ళ మాదిరిగా ప్రతి దాని మీద తప్పుడు ఆరోపణలు అయితే చేయం. ఏదైతే మా దగ్గర మీడియా ఉంది కాబట్టి ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తామంటే
ఖచ్చితంగా తిప్పి కొడతామని చెప్తా ఉన్నాం. హనుమంత్ రెడ్డి గారు పదే ఒకటి చెప్తున్నారు. మొన్నటి వరకు విధ్వంస పాలన ఉంది, ఇప్పుడు ఏపీకి మంచి రోజులు వచ్చాయి పదే చెప్తున్నారు. ఏంది ఆ స్థాయిలో విధ్వంసానికి గురైందా అంటే ఏపీ ఈ స్థాయిలో వీళ్ళు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం. ఇందాక ఏదో రుషికొండలో నేలమాలిగలు ఉన్నాయి, లేకుంటే దాంట్లో బంగారు బిస్కెట్లు ఉన్నాయి, లేకుంటే డబ్బులు ఉన్నాయి అంటున్నారు. మీరే కదా ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఆ నేలమాలిగల్లో ఏమున్నాయో తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఆరోపణలు చేస్తారో నిరూపించండి. ఊరికి ఆరోపణలు చేయడం కాదు. మీకు టీవీలు ఉన్నాయి కాబట్టి మాకు ఈనాడు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పుడు మాటలు మాట్లాడకుండా మేము కట్టించిన 17 మెడికల్ కాలేజీ చూపియండి. మేము కట్టించిన ఏదైతే ఉద్యానంలో మెడికల్ కాలేజ్ లేకుంటే అక్కడ హాస్పిటల్ కట్టించింది చూపించండి. అక్కడ వాళ్ళకు ఇంతవరకు ప్రభుత్వాలు 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు నడిపిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఉద్యానం సమస్యను తీర్చలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. అది కూడా చూపియండి. ఏమి విధ్వంసమో చూపియండి, ఇది చూపియండి. శ్వేతపత్రం ఏమంటాను హనుమంత్ రెడ్డి గారు దయచేసి ఒక పాయింట్ ఇక్కడ. హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డిగో ఇది మంచిగా చేస్తాడు అది మంచిగా చేస్తాడు ఇప్పుడు టీవీలో చూపించేంత మాత్రం ప్రజలు మారారు. ప్రజలు ప్రతిదీ గ్రహిస్తుంటారు కదా, ప్రజలకు తెలుస్తుంది కదా గ్రౌండ్ లో ఎవరు చేశారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేశారా లేక చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు అది చూస్తారు తప్ప ఇక్కడ టీవీలో ప్లే చేసినంత మాత్రం ప్రజల మార్పు ఉండదు. అక్కడ మీరు చేసిందే ప్రజలు గుర్తిస్తారు. దాన్ని బట్టి ఎవరు చేశారు, మనకు ఎవరు మేలు చేశారనే ప్రజలు వాళ్ళు ఇస్తారు. శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు సార్, ఇక్కడ సబ్జెక్ట్ పక్కెళ్ళింది కాబట్టి మాడాల్సి వస్తారు. ఋషికొండ విషయం పైన మాడాలంటే చాలా పెద్ద సబ్జెక్టు. నిజంగా నెలమాలిగా దోచేశారు. 2000 కోట్లు ఎర్రదెబ్బలు దొంగతనం చేసి 2000 కోట్ల రూపాయలు సంపాదించారు మా సిరెడ్డి భాస్కర్ రెడ్డి, మా చంద్రగిరి మాజీ ఎంపీ. మాకు తెలిసి ఆ విషయాలు అన్ని శాఖలకు వస్తాయి వస్తాయి. కాబట్టి నేను మాడేదని సబ్జెక్టు సినిమా పరిశ్రమ సంబంధించి కాబట్టి సినిమా పరిశ్రమని విధ్వంసం చేసి భయప్రాంతాలు గురి చేసి షూటింగ్ అది సబ్జెక్టు వేరు. శ్రీనివాస్ చౌదరి గారు మనం దాని గురించి మళ్ళీ మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. నేను ఏమంటున్నా ఇప్పుడు సరే మీరు మరి ఇప్పుడు ఇంతకుముందు విల్సన్ గారు అన్నట్లు సినీ పరిశ్రమ తరలి రావాలి అక్కడికంటే మీరు మరి వాళ్ళకు భూములు ఇవ్వాలి, ప్లాట్లు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, ఇదన్నీ ఉందా మీ దగ్గర ఇచ్చే ప్రశ్న? అదే విషయం మాట్లాడుతున్నాను. నెలమాలి పక్కన పెట్టి సినీ పరిశ్రమ స్టార్ట్ చేస్తే మీరు కాన్స్టిట్యూషన్ వేస్తారు. మాకున్న పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఆంధ్ర రాష్ట్రానికి చెన్నై నుంచి హైదరాబాద్కి ఎలా పోయిందో పరిశ్రమ, అలాగనే రాష్ట్రం విడిపోయిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో 2 పరిశ్రమ ఉండాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ సినీ ఫోటోగ్రఫీ మంత్రి కూడా ఆయన కాబట్టి మాట్లాడుకొని ఇండస్ట్రీస్ని విజయవాడను అమరావతి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ అమరావతిలో కొంత ప్లేస్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. అయితే నిర్మాతలకు ప్రపోజల్ ఉంది. మొత్తం నిన్న మాట్లాడారు కదా, ముఖ్యమంత్రి గారితో కూర్చొని కొన్ని విషయాలు పరిశీలించుకోవాలన్నారు. మేము రెడీ సిద్ధం. 3 పార్టీలు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అన్ని రకాలుగా యూనివర్సిటీకి సపోర్ట్ చేస్తాము. 100% షూటింగ్ చెప్పుకోవచ్చు. ఆ నిబంధనలు వాళ్ళకి ఏదో డౌట్లు ఉన్నాయి కాబట్టి క్లారిటీ సీఎం గారితో అపాయింట్మెంట్ ఉంది. కూర్చున్న తర్వాత కొన్ని డేస్ లోనే 1 ఇయర్ లోపల పూర్తిగా ఇండస్ట్రీస్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రం రావాలో దాన్ని తరలించడానికి విశాఖ ఎన్నుకుంటారా అమరావతి ఎన్నుకుంటారా వాళ్ళు చెప్పాలి. దానికి అనుగుణంగా పూర్తి సపోర్ట్ 100% సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుంది. పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, 10 మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. మీరు అన్నట్టు పెద్ద హీరో తరలి వస్తారు. వాళ్ళు కూడా చెప్తున్నాం మేము. గతంలో రామారావు గారు వెళ్ళారు కదా హైదరాబాద్ కి, నాగేశ్వరరావు గారు వెళ్ళారు కదా, రామానాయుడు గారు వెళ్ళారు కదా. అలాంటి పెద్దలందరూ రేపు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ కొంతమంది విజయవాడలో వాళ్ళకి భూములు ఉన్నాయి. ఇంకో విషయం గొప్ప విషయం ఏంటంటే సినీ పరిశ్రమలు ఈ నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు అందరూ ఆంధ్ర రాష్ట్రాలు సొంత ఊర్లు ఉండేవాడు. వాళ్ళ చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ ఊర్లు ఉండేవాడు. వాళ్ళ సొంత ఇల్లు ఆల్రెడీ ఉన్నాయి. అయితే వాళ్ళకి అనుగుణంగా స్థలాలు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి 100% ఇండస్ట్రీ సప్లై చేస్తాం, సపోర్ట్ చేస్తాం సార్. ఇండస్ట్రీ రావాలని కోరుకుంటున్నాం. మేము గత ప్రభుత్వం లాగా విధ్వంస రాజకీయాలు చేయదలుచుకోవాలి, చేయం కూడా. వాళ్ళకి పూర్తి సహకారం టికెట్ల విషయంలో కావచ్చు, షూటింగ్ల విషయంలో కావచ్చు, స్టూడియోల విషయంలో కావచ్చు, సబ్సిడీ విషయంలో కావచ్చు. అనుకూలమైన పరిస్థితులు ప్రాంతం ఉందా అక్కడ అని ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లోని? సరే ఓకే, ఒకసారి మనకు చిట్టిబాబు జూమ్ లోకి వచ్చారు. చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చిట్టిబాబు గారు ఏంటి నిన్నంతా కూడా మీ నిర్మాతలంతా కూడా పవన్ కళ్యాణ్ కలిశారు, శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే ఈ స్థాయికి వచ్చారు, ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక ఏపీలో గతంలో మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఈసారి మాకు మంచి రోజులు రాబోతున్నాయని అంటున్నారు. నిజమేనా ఆ పరిస్థితి ఉంటుందా? నిజంగా గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇప్పుడు కలిసిందంతా ఊనే దాన్ని బిల్డప్ చేసి సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు ఇవన్నీ కాకమ్మ కబుర్లు. నిన్న కలిసిందల్లా వాళ్ళ సినిమాకి వాళ్ళ రిలీజ్ అవబోయే సినిమాలు పెద్ద సినిమాలకి బెనిఫిట్ షోలు
జనాలను దోచుకునే గతంలో జనాలను దోచుకునే బెనిఫిషియల్ ఉంటాయి. ఆ బెనిఫిషియల్ తీసేయడం జరిగింది. వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి బెనిఫిషియల్ చేసుకుని దాని పర్మిషన్ కోసం వచ్చారు అంతే. అది ఏదో ఇండస్ట్రీ కంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రొడ్యూసర్ కేవలం ఆ సినిమా. సరే అది ఓకే. చిట్టిబాబు గారు ఒక విషయం అడుగుతా నేను. ఇప్పుడు మా అమరావతి కూడా అభివృద్ధి చెందాలంటే సినీ పరిశ్రమ కూడా హైదరాబాద్ నుంచి అమరావతి తరలి వెళ్ళాలి అనేది ఈ రోజు ఇక్కడ ఉన్న గెస్టులు చెప్తున్నారు. ఆ పరిస్థితి ఉందా? వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే, హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు. కాదు లక్ష్మణ్ గారు, రాజేష్ అండి చెప్పండి. రాజేష్ గారు, ఈ ప్రభుత్వం ఇవాళ కొత్త కాదు. తెలుగుదేశం ప్రభుత్వమే 2014 నుంచి 2019 దాకా ఉంది. ఆ రోజు సినిమా ఫీల్డ్ ఒక అడుగు ఇటు రాలా. ఎందుకు రాలా? ఒక అడుగు కూడా ముందుకు రాలా. ఆ రోజు ఇదే ప్రభుత్వం కదా 2014. అప్పుడు పవన్ కళ్యాణ్ లేడు కదా. అంటే పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ బట్టి మొత్తం చరిత్ర మారిపోతుంది అనుకుంటే భ్రమే. అది ఒకటి భ్రమే అవుతుంది. చిన్న సినిమాల గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. పవన్ కళ్యాణ్ చిన్న సినిమాల గురించి ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెద్ద కోట్ల మీద సినిమాలే పవన్ కళ్యాణ్. సో ఈ కోట్ల మీద సినిమాలు వాళ్ళ అవసరాలు, వాళ్ళ సమస్యలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎప్పటికప్పుడు జరుగుతుంది ఇండస్ట్రీలో. గత 30 ఏళ్ళుగా జరుగుతుంది. రామారావు గారి పీరియడ్ లో తప్పితే మిగతా తర్వాత కూడా ఏ పీరియడ్ లో కూడా పెద్ద సినిమాల కష్టాలు తప్పితే ఈ చిన్న సినిమాలు. అంటే ఒకటి చిట్టిబాబు గారు, అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా కూడా పెద్ద మార్పులు చేర్పులు ఏముండయి అంటారు మీరు, అంతేనా? ఏ ఉండే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ అయినంత మాత్రం చరిత్ర మారిపోతుంది, జరిగిపోతుంది అనుకుంటే భ్రమే. ఇండస్ట్రీ హైదరాబాద్కి రావడానికి, చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి 50 ఏళ్ళు పెట్టింది. ఇవాళ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి గత 10 ఏళ్ళు కేసీఆర్ భయపడి ఒక్కరు కూడా ఇటు మాట రాలేకపోయారు. అట్లా కాదు చిట్టిబాబు గారు ఏమంటున్నారంటే, ఒకటి బాలకృష్ణ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ అక్కడికి ఏపీకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా అందరూ వచ్చేస్తారు అంటున్నారు. అది జరగదు. గతంలో నేనే పేరు నాని వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరూ గతంలో మినిస్టర్ మెమరాండం ఇచ్చా. చిన్న సినిమాలు తప్పుతాను నేను మెమరాండం పంపించాను కూడా. ఏమని? ఇండస్ట్రీ రావాలంటే దానికి ఒక పద్ధతి కావాలి. మాకు ఆస్తులు ఇవ్వండి, వీళ్ళు అడిగేదంతా అంటే మాకు ల్యాండ్స్ ఇవ్వండి, మేము కట్టుకుంటాం. దాంట్లో వీళ్ళ ఆస్తుల కోసం, వీళ్ళకి ఆస్తుల కోసం చెప్తే మామూలుగా ఇండస్ట్రీ రావాలంటే గతంలో ఎలా వచ్చింది? ఒక చరిత్ర ఉంది. ఒక రామారావు గారు, ఒక రాజేశ్వరరావు గారు మా సినిమాలు హైదరాబాద్ లో చేస్తాము అని నిర్ణయం తీసుకున్నాక వాళ్ళ సినిమాలు అక్కడ చేస్తుంటే, హీరోల సినిమాలు అక్కడ చేస్తుంటే, చిన్న సినిమాలు కూడా అట్లా ఒకటి నేనే మా ఊరి దేవత ఇలాంటి సినిమాలు కూడా. వినోద్ చౌదరి గారు హైదరాబాద్ పోయినారంటే దానికి కారణాలు ఉన్నాయి. చెన్నై నుంచి గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి పాయింట్ కాదు. అక్కడ ఏమంటారంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినంత మాత్రాల పెద్ద పరిశ్రమల మార్పులు చేర్పులు ఏముండదు, ఎవరు వచ్చే అవకాశం ఉండదు. అప్పట్లోనే రాదు, ఇప్పుడు ఏమొస్తారు అంటున్నారు చిట్టిబాబు గారు. సార్ ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇండస్ట్రీస్ ఫెసిలిటీస్ తీసుకొస్తే మళ్ళీ చర్చలు జరిగితే రాజకీయ చర్చ అవుద్ది. కృష్ణ గారు ఒక్క నిమిషం. నిర్మాతలందరూ కూడా బాబు గారితో కూర్చొని సినీ పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఒక సంకల్పం ప్రపోజల్ పెట్టారు. వస్తుంది, మనం ఒకరోజు అటు ఇటు కావచ్చు కానీ వస్తారు. పెద్ద పెద్ద హీరోలు ఇప్పుడు చూడండి, మా నంది అవార్డ్స్ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం నిషేధించేశారు. ఎక్కడైనా అవార్డు కూడా ఇవ్వాల, మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తారు. ఇది కాకుండా అయ్యా 14 నుంచి 19 దాకా ఈ చంద్రబాబుగా ఉన్నారు. అప్పుడు ఎందుకు అదే సార్ అవన్నీ పునరుద్ధరించాలని అదే మళ్ళీ ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి ప్లేస్ ఇవ్వాలని. ఇది కాకుండా బాలకృష్ణ గారు బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ కూడా కొత్త విజయవాడలో కట్టబోతున్నారు. అలాగే మెగాస్టార్ ఫ్యామిలీస్ కూడా ఏదో కొన్ని స్టూడియోలు అడుగుతున్నారు. కొన్ని మాకేదో ఇంటర్నల్ గా తెలుస్తున్నాయి కాబట్టి ఇండస్ట్రీకి సపోర్ట్. అయ్యా వినండి
సమయం లేదు మనకు, సమయం లేదు. విల్సన్ గారు చెప్తున్నారు, విల్సన్ గారు చిట్టిబాబు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దనుకున్నారా అయితే నాకు అర్థం కాదు. పద్ధతి కావాలి చిట్టిబాబు గారు చెప్పలేమండి. మీరు ఒక విషయం చెప్పలేకుండా మధ్య మధ్యలో అసలు పవన్ కళ్యాణ్ గారు రాదని ఎట్టంటారు మీరు? నేను చెప్తానండి, ఒక విధానం కావాలి. ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాలంటే, ఇండస్ట్రీ అక్కడికి రావాలంటే షిఫ్ట్ కాదు. ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుందో అక్కడ ఇండస్ట్రీ అక్కడికి రావాలంటే ఒక విధానం కావాలి. దానికి ప్రణాళిక ప్రకారం అట్లా ఎట్లా అయితే గతంలో హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి పెద్ద హీరో సహకరించారో అట్లాగే ఇప్పుడు హీరోలు సహకరించాలి. ఒక సినిమా అక్కడ ఇస్తాను విల్సన్ గారు మీకు ఇస్తారు. విల్సన్ గారు చెప్తున్నారు. విల్సన్ గారు ఏంటి ఇప్పుడు సరే మనం మాట్లాడడం వేరు, ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అతను కూడా చెప్తున్న పరిస్థితులు చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆయనకి ఏదో పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంది, అది కాదు కదా మీ డిబేట్ ఏంటి? పవన్ కళ్యాణ్ మీద కోపం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ మీద కోపం మాట్లాడండి, మీరు మాట్లాడండి. అటుగా పవన్ కళ్యాణ్ రాగానే ఏం అభిప్రాయాలు చెప్పారు మీరు, దాని మాత్రం కాదు. విల్సన్ గారు నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు కోపం అయితే మీకు మీ మాటలు బట్టి మీకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఇప్పుడు ఒక భరోసా వచ్చింది కాబట్టి సినిమా పెద్దలకి వస్తారు. చిన్న సినిమా పెద్ద సినిమా ఏంటి, చిన్న సినిమాలని పెద్ద సినిమాలకు మనం చేరెత్తలేదా? ఈ రోజు దగ్గర నుంచి అనేక సినిమాలు, మొన్న బేబీ 1 కోట్ల సినిమాలు 100 కోట్ల దాకా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటాయి. మంచి కథ, మంచి స్క్రిప్ట్ ఉంటే సినిమాలు దిగుతాయి. అటువంటి వాతావరణం రావాలి కాబట్టి గతంలో 4 ఏళ్లలో ఆయన అమరావతి కట్టాడు, ఆ బిల్డింగ్స్ నిర్మాణం ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏం సందేహం లేదు. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఖరీదేసి వెళ్ళాలు ఉన్నాయి, బాగా వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడు కోరుకుంటున్నారు. పాజిటివ్ గా సార్ ఇప్పుడు ఇలాంటి ఏమంటే ఇలాంటి భజన మాటల వల్ల ఇండస్ట్రీ రాదు. తప్పులో ఒకటి చిట్టిబాబు గారు ఒకటి ప్రయత్నం చేయని, ఒకటి చిట్టిబాబు గారు తప్పేముంది? జరిపేటప్పుడు సంబంధం లేని వ్యక్తులు తీసుకొచ్చి ఎందుకు చర్చ నడుపుతారు? పాజిటివ్ ఇప్పుడు ఏం రత్నం ఎందుకు సంబంధం లేదు నాకు అర్థం కాదు. ఆయనకు ఎందుకు సంబంధం లేదు? ఆయన పరిశ్రమలో ఉన్నాడు, ఆయనకు ఎందుకు సంబంధం లేదు? ఆయన వైసీపీ కార్యకర్త సరే వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. విల్సన్ గారు చిట్టిబాబు గారు ఒక నిమిషం అండి, చిట్టిబాబు గారు ఒక నిమిషం అండి. కాదు విల్సన్ ఒక నిమిషం, శ్రీనివాస్ చౌదరి గారు చిట్టిబాబు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఒక చిట్టిబాబు గారు ఒక నిమిషం ఉండండి. భావోద్వేగాలు వెళ్ళిపోతే ఎట్లా? కాదు కాదు విల్సన్ గారు ఆయన ఆంధ్ర రాష్ట్రం సినిమా ఇండస్ట్రీ సరే సరే చూద్దాం. రైట్ ఓకే చూద్దాం ఏం జరగబోతుందో రాబోయే రోజు. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. హనుమంత్ రెడ్డి గారికి అండ్ విల్సన్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, చిట్టిబాబు గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది నిర్మాతలంతా కూడా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా ఆయన వివరించారు. త్వరలో ముఖ్యమంత్రితో కూర్చొని ఏపీలో మంచి రోజులు రాబోతున్నాయి సినీ పరిశ్రమకు అనేది చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో. మరి సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి పెద్దపీట వేయబోతుంది, నిజంగా మరి టాలీవుడ్ దూసుకుపోతుందా ఏపీలో అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.